السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين. الصلاة والسلام على رسوله الكريم. أما بعد. ప్రియ సోదరులారా, నేటి అంశం ఖురాన్ యొక్క బోధన ప్రాముఖ్యత. ప్రవక్త అలైహి సలాతు వస్సలాం గారు ఈ విధంగా తెలియపరుస్తున్నారు. లిమజ్తమఅ కౌమున్ బైతిన్ మిన్ బియూతిల్లాహ్ యత్లూన కితాబల్లాహి వయతదారసూనహు బైనహుం. ప్రవక్త అలైహి సలాతు వస్సలాం గారు ఈ విధంగా తెలియపరుస్తున్నారు. మీలోని కొంతమంది అల్లాహ గృహాలలోని ఏదేని ఒక గృహంలో మిగూడి అల్లాహ గ్రంథమైన ఖురాన్ను ఒకరికొకరు బోధపరుచుకుంటూ ఉన్నట్లయితే అటువంటి దాసుల కోసమై ప్రవక్త అలైహి సలాతు వస్సలాం గారు 4 శుభవార్తలు ఇవ్వడం జరిగింది. సోదరులారా, అవేమిటి? ఇల్లా నజ్లత అలైహిముస్ సకీనహ్. అటువంటి దాసులపై అల్లాహ్ తబారక వ తఆలా ప్రశాంతతను అవతరింపజేయడం జరుగుతుంది. వగషియతుహుముర్ రహ్మ. అటువంటి దాసులను అల్లాహ్ తబారక వ తఆలా యొక్క కారుణ్యం కమ్ముకుంటుంది. వహఫ్ఫతుహుముల్ మలాయిక. అటువంటి దాసులను అల్లాహ్ తబారక వ తఆలా యొక్క దైవదూతలు చుట్టుముట్టడం జరుగుతుంది. వజకరహుముల్లాహు ఫీ మన్ ఇందహ్. ఆ దాసుల గురించి స్వతహాగా అల్లాహ్ తబారక వ తఆలా ఆయన ఆ స్థానమునందు ప్రస్తావిస్తాడు అని ప్రవక్త అలైహి సలాతు వస్సలాం గారు తెలియపరచడం జరిగింది. సోదరులారా, సుబ్హానల్లాహ్, ఎంత మహాఘనతగాంచినటువంటి సత్కార్యం ఖురాన్ బోధన చేసుకోవడం. సోదరులారా, మనం ప్రతిరోజున నమాజు కోసమై మసీదుకు వెళుతూనే ఉంటాం. కానీ చాలా మంది వరకు నమాజ్ అయిపోయిన వెంటనే తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ ఒకవేళ మనము గనక తేలికపాటి సమయాన్ని కేటాయించి అల్లాహ్ గ్రంథంలోని కొన్ని ఆయతుల యొక్క బోధన గనక చేసుకుంటున్నట్లయితే ఈ శుభవార్తలు పొందేటువంటి అదృష్టం మనకు కూడా లభిస్తుంది. అల్లాహ్ తబారక వ తఆలా మనందరికీ కూడా ప్రతిరోజున ఖురాన్ బోధన చేసుకుంటూ మరియు బోధించుకుంటున్నటువంటి విషయాల పట్ల పరిపూర్ణమైన ఆచరణ చేసేటువంటి సౌభాగ్యం ప్రసాదించుగాక. అల్లాహుమ్మా ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.